నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా మేము కొన్ని సూచనలు తెలియజేస్తూ ఉన్నాము. అది ఏంటంటే నగరపాలక సంస్థలో సింగిల్ విండో అనేటువంటిది ఒకటి ఓపెన్ చేశాం. ఎవరు పందిళ్లు ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా దయచేసి వచ్చి ఇక్కడ దరఖాస్తు చేసుకుని పర్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రెండోది వచ్చి ఎవరే కానీ మట్టి వినాయకుల్ని కాకుండా వేరే ఇతర వినాయకుల్ని దయచేసి వాడవద్దు, కూర్చోబెట్టద్దు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకుడిని పూజించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మూడోది మీరు పూజ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఉత్పత్తి అయ్యే పూజ సామాగ్రి, చెత్త, పూలు, పండ్లు ఇవన్నీ కూడా దయచేసి ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. మీ పందిళ్ళలోనే డస్ట్బిన్స్ పెట్టుకోండి. శుభ్రంగా డస్ట్బిన్ లో వేసుకుంటే మా నగరపాలక సంస్థ వారు వచ్చి వాటిని తీసుకుని మేము తరలించడం జరుగుతుంది. ఇక చివరిగా నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే నిమజ్జనంలో భాగంగా గోదావరి ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరే కానీ దగ్గరకు వెళ్లి వినాయకుడిని అక్కడ నిమజ్జనము మీరు చేయొద్దండి. చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి మా వారికి అప్పచెప్తే నగరపాలక సంస్థ సిబ్బంది వారికి వారు మట్టి వినాయకుల్ని మాత్రం అందులో వేయడం జరుగుతుంది. మిగిలినటువంటి పూజ సామాగ్రి, ఆకులు, పూలు, పండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మేము తరలించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ నగరపాలక సంస్థకు సహకరించవలసిందిగా కోరుచున్నాను. రామలింగేశ్వర్, అడిషనల్ కమిషనర్, రాజమహేంద్రవరం.